అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఈ నెల 29 నుండి ఆగస్టు 5 వరకు సింగరేణి పరిరక్ష యాత్ర చేస్తుంది. దీన్ని సింగరేణి వ్యాప్తంగా ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో ఉండే అన్ని వర్గాలు, వ్యాపార వర్గాలు, కార్మికులు, అసంఘటిత సంఘటిత కార్మికులు జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ పిలుపునిస్తుంది. ఈ నెల 31వ తారీఖు నాడు మరి గోదావరిలోని రామగుండం డివిజన్లోని 1, 2, 3 డివిజన్లో మరి విస్తృతంగా మరి బస్సు యాత్ర నిర్వహించబడుతుంది. ఈ బస్సు యాత్రకు రాష్ట్ర మరి కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య గారు, రాష్ట్ర నాయకులు భూపాల్ గారు, ఆశయ గారు హాజరవుతూ ఉన్నారు. ఈ సందర్భంగానే గోదావరికి నడుపుంటున్న చౌరస్తాలో సింగరేణి ప్రైవేటు పనులు చేయొద్దని, సింగరేణి వేల నుండి మరి తీసివేయాలని, సింగరేణి గనులు సింగరేణికి కేటాయించాలనే దాంతో ఈ నెల 31 సాయంత్రం 5 గంటలకు చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహిస్తుంది సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో. మరి దానికి సిపిఎం పార్టీ కేంద్ర మరి పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘుల్ కూడా హాజరవుతున్నారు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు హాజరై దీన్ని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా విజ్ఞప్తి చేస్తుంది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉండే ప్రభుత్వ రంగ పరిశ్రమను పూర్తిగా విధ్వంసం చేస్తూ వాటిని ప్రైవేటు పరం చేస్తూ ఇవాళ ప్రభుత్వ రంగం లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసమే సింగరేణి వ్యాప్తంగా ఇవాళ సింగరేణి పరిరక్షణ యాత్ర నిర్వహిస్తుంది. ఇవాళ సింగరేణిలో మొత్తం ప్రజలను చైతన్యవంతం చేయడానికి, సింగరేణి పైన ఆధారపడుతున్న అన్ని వర్గాల ప్రజలను చైతన్యవంతం చేసి మరి ఉద్యమంలో తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వ రంగ ప్రశ్నను ఇవాళ ప్రైవేట్ పరం కాకుండా చూస్తానికి సిపిఎం పార్టీ తన వంతుగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకవేళ సిపిఎం పార్టీ చేసిన పోరాట ఫలితంగా కాకపోతే ఈ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలను, వామపక్ష పార్టీలను, ముఖ్యంగా ట్రేడ్ యూనియన్లు కూడా వాళ్ళందరినీ కలుపుకొని కూడా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రైవేట్ పనులకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా కమిటీ, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ కూడా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి మరి బీజేపీ ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి ప్రైవేటీకరణ వెనుక తీసుకున్న కూడా ఒక పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.